జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు త్వరలో నిర్వహించిన అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటించనున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు 6 సమర్థవంతమైన అభ్యర్థులు ఉన్నారు. సర్వే నడుస్తూ ఉంది. ఎవరికి మెరుగైన అవకాశాలు కనబడితే వారిని అభ్యర్థిగా నిలబెడతాం. జూబ్లీహిల్స్ 80% గెలుచుకుంటాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం, హైదరాబాద్ నగర అభివృద్ధి, 4వ సిటీ, మెట్రో లైన్, రకరకాలుగా హైదరాబాద్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాము. యావత్ దేశంలో ఒక మేటి నగరం తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో డెఫినెట్గా జూబ్లీహిల్స్ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పేసి ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీపై పలు సందర్భాల్లో విమర్శలు చేశారు సార్, దాని మీద ఏమంటారు మీరు? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించట్లేదని విమర్శలు చేస్తున్న వారు 42% రిజర్వేషన్ మాట్లాడాలి. ఫస్ట్ ఇది కాంగ్రెస్ కమిట్మెంట్. 42% రిజర్వేషన్కి చట్టబద్ధ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థకు ఎన్నిక పోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తూ ఉన్నారు. మా కమిట్మెంట్ బీసీలకు ఉంది కాబట్టి 42% రిజర్వేషన్ రావడానికి ఇంకేం అవకాశం ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షీటు దర్యాప్తు పూర్తయింది. సిబిఐకి ఇచ్చే అవకాశం ఏదైనా ఉందా? ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి పరిశీలిస్తూ ఉన్నారని, అయితే త్వరలో జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు తాము గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9, నిజామాబాద్.